అన్నకి అయిపోదా మనం గ్యాస్ నింపించుకున్నాడు కదా దాంట్లో లిక్విడ్ నింపుతారు. లెగ్ పీసులు ఎవరు వేసుకుంటారో వాళ్ళకి ఒక 2 పీసులు తక్కువ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం గ్రీన్ చికెన్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ టైం మనము మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి చికెన్ పకోడా అయితే చేసినాం కదా, దానిపైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అందుకే ఈ రోజు కూడా అదే మిడ్ నైట్ అర్ధరాత్రి మనం గ్రీన్ చికెన్ చేస్తే ఎట్లుంటుందని చెప్పేసి మాకు ఒక థాట్ అయితే వచ్చింది. సో అందుకే ఇప్పుడు మళ్ళీ అర్ధరాత్రి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. ప్రజెంట్ మీరు ఇక్కడ టైం చూడొచ్చు 11:35 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అది కుక్ అయ్యే వరకు ఎంతసేపు అవుతుంది, మేము తిని ఇక్కడ నుంచి మూవ్ అయ్యే వరకు 1 కావచ్చు 2 కావచ్చు ఎంతైనా కావచ్చు. ఇప్పుడైతే దీనికి కంపల్సరీ ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని అయితే వెళ్దాం. ఓకేనా? ఓకే, రెడీగా? రెడీ. అటు ఇటు కన్వర్ట్ పెట్టరు, ఎన్నో ఉన్నాం బయట, దూరం వచ్చినాం, లొకేషన్ కొద్దిగా వెరైటీ ఉండాలని చెప్పేసి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ గ్రీన్ చికెన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ గ్రీన్ చికెన్ కోసం మేము తీసుకొచ్చాం 1 kg చికెన్. కూర ముక్కలు పెద్దనే కొట్టిండుగా? పెద్దగా అంటే మీడియం సైజ్ ఉండాలి. మన పక్క లెక్క కొట్టిండు అనుకో, కథ కలవదు. అలా 2 లెగ్ పీసులు ఉండే అట్లా కొట్టిపించిన. ఉన్నాయి నలుగురం ఉన్నాం, మరి లెగ్ పీసులు 2 ఉన్నాయి కదా. 2 ఉన్నాయి. ఎవరికి పంచాయతీ పెట్టిద్దామని తెచ్చినావు మరి? లేదు, నాకు వద్దు, నాకు ఎట్లా ఇయ్యారు ఇల్లు లాస్ట్కి వచ్చేసరికి. శేఖర్ గారు ఎట్లా తిన్నాడు? తింటావారా? సరే మీ ఇద్దరు తిందరు. అరే లేదు, నా గురించి కొట్టుకొచ్చుకున్నది. లెగ్ పీసులు ఎవరు వేసుకుంటారో వాళ్ళకి ఒక 2 పీసులు తక్కువ. సరే. కొద్దిగా నూనె వేసుకుందాం. నెయ్యి డబ్బేరా? ఈయన ఉందిగా, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. శేఖరు, నూనె చూసినావుగా, ఆనందమేనా? దోమ అరిచిందారా? అవేంటి ఇవేంటి రా? ఇవి ఇలాచీలు డైరెక్ట్ అయినా అట్లే ఉంచలేదు, అలిగింది మీద పడ్డది మొత్తం. శేఖర్ గారికి అయితే ఫుల్ ఆనందం. ఇక నూనె మొత్తం అంటే ఇట్లా నూనెతో పాటు నెయ్యి ఈరోజు ఈడ మొత్తం బాగా హైట్లో ఉన్నాం అనమాట. దానికి గాలి అనేది ఇట్లా తలిగే వరకల్లా అది కరెక్ట్ మంట తగులుతలేదు పైకి. ఈ ముంగడ పెట్టుకోవాలరా, మన సైడ్ నుంచి వస్తుంది గాలి. ఇట్లా పెట్టుకుని ఎట్లా అవుతావు అట్లే కనబడుతుంది. మొత్తానికి లేదానికంటే ఉన్నది అనమాట. అదేందో అయినా ఎగురుతుంది. ఆంధ్ర సైడు మనం పప్పుచారు వేసుకుంటాం కదా, వాళ్ళు దాన్ని సాంబార్ ఏదో అంటారు వెరైటీగా. ఇట్లా చిన్న కడియరు అట్లా వేసుకుంటే ఒక ఉల్లిగడ్డని సగం కడిగేస్తారు అంతే. సగం కడిగేసి అట్లా వేస్తారు. అది లోపలికి పోయిన తర్వాత అది ఉడికిన కొద్ది లేయర్ డివైడ్ అవుతుంది. భలే ఉంటుంది వాళ్ళు. మళ్ళీ చిన్న ఉల్లిగడ్డలు కూడా ఉంటాయి అన్న సాంబార్ డైరెక్ట్ దానికోసం స్పెషల్ గా ఏదో అంటారు దాన్ని. మనం పప్పుచారు అంటాం, వాళ్ళు పప్పును తక్కువ వేసుకొని పప్పు మిక్స్ పొడి లెక్క పట్టి సంథింగ్ వెరైటీ చేస్తారు. భలే ఉంటుంది టేస్ట్. రుద్దుడు దాన్ని రాళ్ళుంటాయి దాన్ని ఏం చేస్తావు ఇక లాస్ట్ దాకా ఉండదు. వీళ్ళు వేసినా కానీ వీళ్ళు ఉంటుంది. అదే మనకు కాదు, అర్ధరాత్రి ఆటలేదు నాకు అర్థం. కొట్టలే
అన్నకి ఇది అయిపోదా ఏంటిది ఇట్లా అవన్న రైట్ అది ఎప్పుడు కూడా చేస్తున్నాడు వస్తూనే ఉంటుంది కదా. నేను ఏడదిలే అయిపోగా అయిపోతుంది దగ్గర పడ్డది కదండి. అంటే ఇలా కొన్ని ఏదైనా లిమిట్ ఉంటుందా? దానిలో మనం గ్యాస్ నింపించుకున్నాడు కదా, దాంట్లో లిక్విడ్ నింపుతారు. నింపుతారా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి స్ప్రింగ్ ఉంటది, ఏదో మంటది ఏదో ఉంటది అంతే. కాదు నిజంగా లిక్విడ్ నింపుతారా అయ్యో అది అయిపోయినప్పుడు నేను రీఛార్జ్ చేపిస్తా కదా, దాంట్లో మళ్ళీ అప్పుడు నాతో చూపిస్తాను. చూపెడు ఇక నాటు రీఛార్జ్ ఇస్తారన్న ఇప్పుడు దగ్గర పడ్డది, ఇంకొక 4 రోజులు వస్తుంది కావచ్చు. మనం మనమే వేయడం కదా చేసేదేమన్నా అలా నువ్వే అడగబడుతుంది. ఎన్ని రోజులు వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది? ఇగో ఒక్క లైటర్ 1000 సార్లు వస్తుంది. ఇప్పటికో 700 సార్లు కొట్టినా మరా 700 సార్లు చెప్పిండు ఆ రోజు నింపేటప్పుడు. అంతే 1000 సార్లు వస్తాడు తమ్ముడు. ఆల్రెడీ మనకు అక్కడ 2 సార్లు కొట్టి చూపించిండు. అంటే 998 సార్లు వస్తుంది. ఇంకో 300 సార్లు కొట్టినాక అయిపోతుంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 minutes ఇడిసే పెడదాం. ఇది మొత్తం వాటర్ అయితే ఇడుస్తుంది. వాటర్ ఇడిచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు చెప్తా. చాలా మనం ప్రతి కుకింగ్ వీడియోలో లాస్ట్ కుకింగ్ వీడియోకి సంబంధించిన కామెంట్స్ అయితే చదువుతాం కదా. సో ఇప్పుడు కూడా లాస్ట్ వీడియో కింద వచ్చిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి హార్ట్ టచింగ్ వైబ్ డబ్ల్యూ అని అయితే కామెంట్ చేసిండు. ఏంటిదంటే, అన్న ఫస్ట్లో వ్యతిరేకంగా చెడుగా మీ పైన కామెంట్ చేశా, ఇప్పుడు అనిపిస్తుంది మీరు పడే కష్టానికి ఏదో ఒక రోజు ఆ దేవుడు ఫలితాన్ని అందిస్తాడని మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా అని చెప్పేసి కామెంట్ చేసిండు. అదేం లేదు బ్రో, మీకు అర్థమైంది, అక్కడికే చాలు. ఇంకా ఇప్పుడు కూడా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు, అర్థం చేసుకుంటే సరిపోతుంది అంతే. సో మేము ఈ విధంగా వీడియోలు పెడుతూనే ఉంటాం, మీరు సపోర్ట్ చేస్తే సరిపోతుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి బెజ్జం జ్యోతి అయితే కామెంట్ చేశారు. ఏంటిదంటే, మీ టీం మెంబర్స్ అందరితో అడవిలో ఆదిమానవులు గెటప్లో వీడియో చేయండి నవీన్ గారు, సూపర్ ఉంటుంది ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. చేద్దామారా చేద్దాం గెటప్ వేసుకుని అడవిలో తిరగాలి. చేద్దాం ఎవరో నిజంగానే ఎడికలో వచ్చారని చెప్పి భయపడతారు. చూస్తే ఎవరు ఇట్లా ఇట్లా తిరుగుతారు, ఉన్నారా ఇంకా అనుకుంటారా ఎంత గమ్మత్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తెలుగు బిజినెస్ అయితే కామెంట్ చేసిండు. ఏంటిదంటే, పానీపూరి ఛాలెంజ్ చేయండి బ్రో అని చెప్పేసి కామెంట్ చేసిండు. చేద్దాం, ఆల్రెడీ మాట్లాడినాం ఒక దగ్గర, ఒకవేళ అది ఓకే అయితే వస్తుంది, వీడియో షూట్ చేస్తాం, కంపల్సరీగా వస్తుంది, చేద్దాం ఒకరోజు. నెక్స్ట్ వచ్చేసి బత్తి నాని అయితే కామెంట్ చేసిండు. ఏంటిదంటే, అన్న నువ్వు ఛానల్ నేమ్ తెలుగు అడ్వెంచర్ లేకపోతే ఏం పెట్టినా పర్లేదు, నువ్వు వీడియోస్ చేసుడే కావాలి, మేము మీ వీడియోస్ చూసుడే కావాలి, ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేసిండు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఏంటిదంటే, మనం తెలుగు అడ్వెంచర్స్ అని పెట్టినందుకు కొన్ని అడ్వెంచరస్ వీడియోస్ అయితే చేస్తున్నాం, వారానికి ఒకటైనా కంపల్సరీగా పడుతుంది. కాకపోతే మిగతావి ఎందుకు చేస్తున్నామంటే, మన ఛానల్ ఇప్పుడే కొత్త ఛానల్, ఏదైనా చిన్న వీడియోలు పడితే దాని నుంచి వచ్చే రెవెన్యూతోడైనా ఇంకా వేరే ఏదైనా పెద్ద వీడియో ప్లాన్ చేయొచ్చు అన్న ఆలోచనతోటి కొన్ని ఛాలెంజెస్ కావచ్చు, లేకపోతే కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఈ విధంగా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాం అనమాట. అలాగే ఎప్పుడు అడ్వెంచర్స్ చేసుకుంటూ పోయినా కానీ మీకు కూడా కొద్దిగా బోరింగ్ అయితే ఉంటుంది, దానికే అడిక్ట్ అయిపోతారు అనమాట. సో అలా కాకుండా కొన్ని వేరియేషన్స్ కనిపిస్తున్నట్టయితే మీకు మన ఛానల్లో అన్ని రకాలుగా ఉందిరా అన్నట్టుగా మీకు అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అందుకోసమే ప్రతిదీ ఉండేలా చూసుకుంటున్నాం. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిషోర్ అయితే కామెంట్ చేసిండు. చికెన్ పకోడా 30K స్పెషల్కి అని కామెంట్ చేసిండు అనమాట. చికెన్ పకోడా వీడియో షూట్ చేసినాం, ఎడిట్ చేసినాం, అప్లోడ్ చేసిన తర్వాత అంటే చికెన్ పకోడా వీడియో పడ్డ రోజు 30K అయితే అయ్యారనమాట. సో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. 50K గురించి అయితే మేము మర్చిపోలేదు. 50K కనుక అయిందనుకోండి, మేము అనుకున్నట్టుగా ఆ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ 30K 200 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు, అప్లోడ్ అయ్యేంత వరకు ఎంత ఉంటారో నాకు తెలియదు. సో ఇది ఈరోజు ఈ వీడియోలో నేను చదివిన కామెంట్స్. సో కంపల్సరీ ఈ వీడియో కింద కూడా కామెంట్స్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చదవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే అక్కడ మన చికెన్ పెట్టేసిన నార్మల్గా నీరు ఇగ్గడానికి అంటారు కదా, సో అది అయిపోయిన తర్వాత కొద్దిగా చికెన్ పీసులు ఉడకంగానే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం కంటిన్యూ చేసేద్దాం. సో మన చికెన్ అయితే ఆల్మోస్ట్ ఒక 70% ఆ విధంగా అయితే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఒక మిక్చర్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మేము దాన్ని ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకొచ్చుకున్నాం. ఎదురా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ మిక్చర్ వచ్చేసి ఇదే. ఈ మిక్చర్లో ఇప్పుడు ఏమేమి ఉంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా. దీంట్లో మనకు అల్లం పేస్టు, ఎల్లిగడ్డ పేస్టు, మనకు కొత్తిమీర, పుదీనా, ఇంకేదో మిరపకాయలు, ఇవన్నీ మిక్స్ పట్టిన తర్వాత దాంట్లో వాటర్ పోయకుండా పెరుగు పోసి ఆ పెరుగుతోటి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఈ మిక్చర్ అయితే రెడీ అయిందనమాట. ఇప్పుడు ఈ మిక్చర్ని ఇందులో వేసుకొని
మళ్ళీ ఒక 10 minutes వరకు ఆ విధంగా మనం దీన్ని ఉడికించుకుందాం. అరే కూర ఆల్రెడీ ఇంటికాడనే ఉప్పు వేసుకొచ్చినాయి మిక్చర్ అని. ఒకసారి నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేయి. కారం లేదుగా. ఉప్పు పడుతుందా? మంచిగా ఉంది, బరాబర్ ఉంది. గుంజుకున్నాక ఇంకా మళ్ళీ ఇష్టమవుతుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఉప్పు గిప్పు ఏం లేదు, దీన్ని మూత పెట్టేసి కొద్దిగా దగ్గర గుంజుకునే దాకా ఒక 10 minutes దాకా ఇడిసే పెట్టేసేదాం దీన్ని. చలో వాసన కాదు, టేస్ట్ బిగులు మస్తుంది. టేస్ట్ అయితే మస్తు ఉంది, ముక్కలాగా పట్టాలి. కాకపోతే మొత్తం అయితే కుక్ అయిపోయింది. అంటే ఒక 10 నిమిషాల ముందే బంద్ చేసి ఉండే కావచ్చు, మాకు వేరే వేరే పీస్ రాలేదు. అన్నీ తొందర కుక్ అయినాయేమో మిక్స్ అయిపోయినాయి, పెద్ద పెద్ద పీసులు అయితే ఆగిపోయినాయి. ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం. కూర ఉడికినాము దూర తీసుకో, మొత్తం తీసుకో. కొంచెం ముఖాకు కొంచెం ముఖాలు ఉడకది అంతే, అయిపోయింది అలా సూప్ అంతా. చేసేది మస్తు మంచిగా ఉందా? తినకు. దాన్ని వేసేద్దాం ప్లేట్గా మరి. ఇంతసేపు కష్టపడ్డదంతా దీనికోసమే రెడీ అయిపోయింది. నేను టైం అవుతాను అప్పటి నుంచి. ఒకటి అవుతుంది. ఒకటికి గ్రీన్ చికెన్ తింటున్నాం. దీనికి ఇంకా నిద్రముఖం రాలే వచ్చింది. ఏడా నువ్వు అటు కామెంట్లో వస్తున్నావా? ఆ. వచ్చి మంచిగా 100 పండుకోవాలి ఒకసేపు అంటున్నాను. దీని ముఖం కడుక్కున్నప్పుడు. మారిపోతుంది. కొద్దిగా మంచిగా ఉంది, ముఖం కడుక్కున్నానా? అందుకే ఉంది. చలో తీసుకోరా, ఇంకా దేనికోసం వెయిటింగ్. నేను లెగ్ పీస్ ఎవరైనా వస్తారా? అతిథి లెగ్ పీస్ నేనే ఉన్నా ఇది తింటున్నా. తినేసే తిను. తినేసే. ఓ మూ కర్కర్ మంచిగా నేను వింగు తింటా. అది మసాలా మీది ఆ మిక్చర్ వేసినాం కదా మనము, ఆ మిక్చర్ పర్ఫెక్ట్ సెట్ అయింది. దాంతో టేస్ట్ అంతా ముక్కుడికి మనం వేసిన మిక్చర్ ఆ ముక్కలకు పట్టిందంటే వేరే లెవెల్. ఇక దీంట్లోకి ఇంకా రొట్టెలు అన్నట్టుగా ఏమంటే నాన్లో ఉంటే ఇంకా సూపర్ ఉంటుండే. దాన్ని సంబిట్ పెడుతుంటే. సో ఫైనల్గా ఇది గైస్ మేము చేసిన గ్రీన్ చికెన్. కిలో చికెన్ 10 రూపాయలు అయిపోయింది. అటు చూసారు కదా కదా, మనిషికి 1/4 కిలో జుర్రేసారు. అంత ముందుకే మా వాళ్ళు 3-4 పీసులు వేసేసారు అనుకోండి. బాగానే వచ్చింది. మేము చేసిన ప్రాసెస్లో అయినా సరే మీకు నచ్చిన ఇంకా వేరే ప్రాసెస్లో అయినా సరే చేసుకోవచ్చు. పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసినాం, అది మేము చేసిన మిస్టేక్. కొద్దిగా తక్కువ పడి ఉంటే ఏడికాడికి పీసులన్నీ ఇచ్చుకోకుండా భలే వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మళ్ళీ ఎప్పుడన్నా పురాణ్ బర్త్డేకి అప్పుడే. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.